ప్రతిపక్షాలపైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మూసీ ప్రక్షాళన, లగచర్ల ఘటనపైన బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ విమర్శించారు. ఢిల్లీలో దోమల బాధ తాళలేక కిషన్ రెడ్డి హైదరాబాద్లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. అటు కేటీఆర్ పైన మండిపడ్డ వెంకటరెడ్డి నేరస్తులను పార్టీ నేతలని చెప్పుకుంటున్నారని, ఇది వారి వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. మూసీ ఏంటంటే ఢిల్లీలో ఉండే మంత్రులందరూ గల్లీలలో ఉండి షూస్ వేసుకొని, సాక్స్ వేసుకొని, ఏసీలు వేసుకొని, దోమలు రాకుండా మస్కిటో ఆయిల్ పెట్టుకొని, వాళ్ళ గురించి మీరు టైం వేస్ట్, మీరు అడగడం వేస్ట్, నేను చెప్పడం వేస్ట్. నెలలో 3 రోజులు ఢిల్లీలో, 27 రోజులు హైదరాబాద్లో. అంటే దేశానికి మినిస్టర్లా, మూసీని అడ్డుకుంటానికి మినిస్టర్లా వీళ్ళు. ఒకసారి వచ్చి నల్గొండ జిల్లాలో ఏదన్నా ఒక ఊర్లో పండుకొని పొద్దున కాళ్ళు చేతులు క్షేమంగా తీసుకొని రమ్మని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఆయన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ మైండ్స్ అండ్ అంటే ఎంత పెద్ద డిపార్ట్మెంట్ అది, ఆల్మోస్ట్ లక్షల కోట్ల బడ్జెట్ ఉండే డిపార్ట్మెంటు. నేను నెల రోజులు 2 నెలలకెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నా, ఎప్పుడూ హైదరాబాద్ గల్లీలనే ఉంటుండు. అదే మరి అందుకే మంత్రి పదవి వదిలిపెట్టుకొని మూసీలో పండుకోమని చెప్పు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ బామర్దుల రాజ్యం కాదు ఇది. ఇది ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అంటే పద్ధతి ప్రకారం చట్టం. రేపున్నది ప్రతీక్ జైన్ గారి మీద అటాక్ చేసానుకో ప్రూఫ్ ఉంటుంది, సీసీటీవీ కెమెరాసు ఇవన్నీ చూసుకొని పోలీస్ చర్య తీసుకుంటుంది. పోలీసులు మేము ప్రెజర్ చేయం. అరే రోజు ఒక ఎమ్మెల్యే అయ్యాలి వేస్తున్న విచారణకు మేము చెప్పినావా? మేము చెప్పేది ఉంటే 11 నెలలు ఎందుకు అవుతుంటివి? ఎప్పుడో తీసుకొని లోపలేస్తుంటివి. నాయన కేటీఆర్ నీకు దండం. కేటీఆర్ అంటే నీకు తెలియదు. ఇంకా బరాబర్ సురేష్ మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బరాబర్ 15 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిండ్రు, దొంగతనాలు ఉన్నాయి, మర్డర్ ఉన్నాయి, మా పార్టీనే గర్వంగా చెప్తున్నా అన్నాడు. అందుకనే దండం చెప్తున్నా కేటీఆర్కు. అటాక్ చేసినాక ఎవరైనా ఇది మంచి పద్ధతి కాదు, ఏమైనా ఉంటే మీరు గాంధీ పద్ధతిలో చేయండి, మీరు ప్రొటెస్ట్ చేయండి, లీగల్గా ఫైట్ చేయండి అని చెప్పాలి. కానీ కలెక్టర్లని, కాడ స్పెషల్ ఆఫీసర్ని, ఎంఆర్ఓలని ఇంతింత రాళ్ళు వేసి కొట్టడం. మరి మీరు అట్లా అనుకుంటే 70,000 ఎకరాల ల్యాండ్ సేకరణ, రంగనాయకమ్మ, మల్లన్న సాగర్, ఇంకా కొండపోచమ్మ ఇవన్నీ చేస్తుండే రవిలు. బషీర్బాగ్లో కాల్పులు జరిపినప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉండి రైతులని కరెంటు బిల్లు తగ్గేవంటే కాల్చి చంపిన దాంట్లో చంద్రబాబు నాయుడు తర్వాత పెద్ద పాత్ర కేసీఆర్ గారిది. కేసీఆర్ ఒకటి 70,000, ఈ 11 నెలలు ఇంకో 10,000 పుస్తకాలు చదివినొచ్చు, ఏం బయటికి వెళ్తలేడు కదా. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు నా రిక్వెస్ట్, నిజంగా మూసీ ఏం క్లీనింగ్ వద్దు, ఇట్లే వదిలిపెట్టురి, మూసీ శుద్ధీకరణ వద్దు, ఇట్లనే సావని నల్గొండలని చెప్పవను. నేను మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మూసీ జోలికే భూమి